హలో శ్రీలు ఫ్యామిలీ, మనం వెంకటేశ్వర స్వామికి ఒక భక్తునికి జరిగిన సంభాషణ ఇలా ఉంటే ఎలా ఉంటుందో సరదాగా విందామా? వెంకటేశ్వర స్వామి అంటున్నాడంట, ఏంటయ్యా ఇలా వచ్చావు, అది కూడా ఇంత చలిలో. భక్తుడు చెప్తున్నాడంట, నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామి. స్వామి ఇలా అంటున్నాడు, అయితే నా దర్శనం కోసం నువ్వేమన్నా చేస్తావా? అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా, గంటల తరబడి ఆ వెయిటింగ్ హాల్లో ఉండమన్నా ఉంటా, చలి చూడను, ఎండను పట్టించుకోను, మంచుందని భయపడను. అప్పుడు స్వామి, నా దర్శనం ఎందుకు నీకు? భక్తుడు ఇలా అంటున్నాడు, అదేంటి స్వామి అలా అంటారు? నిన్ను చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అది అంతా ఇంత కాదు కదా, నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయంటావు, అంతేనా? అవునా? భక్తుడు, అవును స్వామి. అప్పుడు స్వామి, దేవుడంటే ఏంటి నీ దృష్టిలో? దేవుడంటే మనల్ని నడిపించే నమ్మకం, కాపాడే శక్తి, మనల్ని కాసే కాపు. స్వామి, ఇవన్నీ నేను చేస్తానా? భక్తుడు, చేస్తున్నావు కాబట్టే కదా స్వామి ఇంతమంది నిన్నిలా కొలుస్తున్నది. స్వామి, నీ దృష్టిలో ఇలాంటివి చేసే వాళ్ళే దేవుళ్ళు అంటావైతే, అంతేనా? అవును స్వామి, అంతకన్నా ఎక్కువ చేస్తే అసంభవం స్వామి, ఇంతకన్నా ఎక్కువ ఎవ్వరూ చెయ్యలేరు, నిన్ను మించిన మెజెస్టీ ఎవ్వరు లేరు, ఉండరు. స్వామి ఇలా అంటున్నాడు, అదేంటయ్యా, ఉంటే ఏం చేస్తావు? ఉండరు స్వామి, ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఉంటే నా ఊపిరి ఆగే వరకు వాళ్ళకి సేవ చేస్తా. సరే, రెడీ అయిపో. ఏంటి స్వామి, నిజంగా నీకన్నా నా కోసం ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరు స్వామి వాళ్ళు? ఎక్కడుంటారు? ఉన్నారయ్యా. భక్తుడు అంటున్నాడు, ఎవరు స్వామి వాళ్ళు? ఎక్కడుంటారు? నీకోసం, నీకంటే ముందు మేల్కొన్న వాళ్ళు, నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్ళు, నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్ళు, నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్ళు. స్వామి, అలా మాట్లాడొద్దు, అర్థమవుతుంది. నీవు అలిపిరి మెట్లు ఎక్కుతానన్నావు కదా, వాళ్ళు నీ పుట్టుక నుంచే జీవితం అంతా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. నీవు గంటల తరబడి వెయిటింగ్ హాల్లో ఉంటావన్నావు, వాళ్ళు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు. స్వామి, ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతుంది. స్వామి ఇలా అంటున్నాడు, నీవు చలిని పట్టించుకోనన్నావు, వాళ్ళు వర్షాన్ని, ఎండను, ఆకలిని కూడా పట్టించుకోలేదు. నీవు మంచుకి భయపడనన్నావు, వాళ్ళు అప్పుల్ని, అవమానాల్ని, ఒంటరితనాన్ని భయపడి పారిపోలేదు. స్వామి, వాళ్ళేనా? అవును, నిన్ను భవిష్యత్తులా చూసిన వాళ్ళు, నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్ళు, నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్ళు, నీ కష్టంలో నిన్ను పట్టుకొని నువ్వు కష్టం నుంచి బయటపడాలని అనుక్షణం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అలా నీ కోసం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళెవరో కాదు, మా అమ్మ నాన్న కదా స్వామి. నువ్వు నా కోసం వచ్చావు, కానీ నిన్ను నా దగ్గరికి నడిపించింది వాళ్ళే. నన్ను చూసి ధైర్యం వస్తుందన్నావు, నీకు ధైర్యం నేర్పిందే వాళ్ళు. స్వామి, నేను ఇంతకాలం దర్శనాల వెంటే పరిగెత్తాను, కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్లను చూడలేకపోయాను. అందుకే చెప్పాను, నా దగ్గరకు రావడం పుణ్యం, కానీ వాళ్ళ దగ్గర ఉండడం మోక్షం. స్వామి, ఇక నా సేవ అక్కడే, నా ఊపిరి ఆగే వరకు ఆ ఇద్దరికి సేవ చేస్తూనే ఉంటాను. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు. అంతవరకు నువ్వెన్నిసార్లు మెట్లెక్కినా, ఎన్ని ముడుపులు కట్టినా, ఎన్ని నా కోసం హుండీలో డబ్బులేసినా, నా కోసం నీ తల నీలాలిచ్చినా, నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ వేస్ట్. వచ్చి నా దర్శనం చేసుకుని 2 రీల్స్ చేసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవుతావు తప్ప లైఫ్ లో సక్సెస్ అవ్వవు. నీ తల్లిదండ్రుల కళ్ళల్లో హాయిగా నిద్ర వస్తే ఆడే నీ ఫస్ట్ సక్సెస్, వాళ్ళ ఒంటికి మెదడుకి రోగాలు లేకుండా వాళ్ళ ముఖంలో భయం తగ్గితే అదే నీ రియల్ ప్రమోషన్. వాళ్ళ బాధ్యతలు కొన్ని నీ భుజాన వేసుకో. నన్ను పూజించడం అంటే పూలు కొబ్బరికాయలు కాదు. మీ అమ్మ అలసినప్పుడు ఒక్క గ్లాస్ నీళ్ళు ఇవ్వడం, మీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చోవడం. నువ్వు నా కోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలను, కానీ వాళ్ళ కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు, నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటాను. నా గుడిలో నువ్వు భక్తుడిగా కాదు, మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలకు సేవ చేసే అర్చకుడిగా ఉండిపో.
అందుకే గుర్తుంచుకో, నా కాళ్ళ దగ్గర పువ్వులు కాదు, మీ తల్లిదండ్రుల చేతుల్లో నేనున్నాను అనే ఒక భరోసాని పెట్టు. నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్లే, మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్లే. 24 గంటలు నిన్ను చూస్తూ బ్రతికేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెంత చేసినా తక్కువే. అందుకే గుర్తుంచుకో, నా కాళ్ళ దగ్గర పువ్వులు కాదు, మీ తల్లిదండ్రుల చేతుల్లో నేనున్నాను అనే ఒక భరోసాని పెట్టు. నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే, మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్లే. 24 గంటలు నిన్ను చూస్తూ బ్రతికేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెంత చేసినా తక్కువే. మా అమ్మ వకులామాత ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. బిడ్డ ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అని. అలాంటి తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఉండరు. చివరిగా ఒక్క మాట చెప్తాను విను. దేవుళ్లకు అమ్మా నాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను. పడిపోయాక పట్టుకునే వాళ్ళు దేవుళ్ళు, పడిపోకుండా పట్టుకునే వాళ్ళు మీ తల్లిదండ్రులు. వాళ్ళని మించిన తల్లిదండ్రులు లేరు. ఇది నిజమండి. సర్వే జనా సుఖినో భవంతు.